ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం జూనియర్ కాలేజీలో డొక్కా సీతమ్మ మధ్యాహ్నం భోజనం పథకాన్ని ప్రారంభించిన చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ జంగారెడ్డిగూడెం డిగ్రీ జూనియర్ కాలేజీ భవనం కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులకు భోజనం వడ్డించి వారితో కలిసి భోజనం చేశారు. విద్యార్థులతో పాఠశాలలో ఏమైనా సమస్యలు ఉంటే తెలియజేయాలని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇప్పటివరకు ఎన్నడూ లేని విధంగా ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్నం భోజనం ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఇది ప్రభుత్వ కాలేజీల్లో చదివే విద్యార్థులకు ఎంతో ఉపయోగంతో పాటు కాలేజీల్లో చేరే విద్యార్థుల సంఖ్య పెరుగుతుందని, మనది ప్రజల ప్రభుత్వం, ఇది మంచి ప్రభుత్వం అని తెలియజేశారు. ఆకలి తీర్చే అన్నపూర్ణమ్మ మహాతల్లి డొక్కా సీతమ్మ పేరు ఈ పథకానికి పెట్టడం మన ప్రభుత్వం ఈ పథకానికి ఎంతో ప్రాధాన్యం ఇస్తుందని తెలియజేశారు. విద్యార్థులకు ఆకలి తీర్చడం ఒకటే కాకుండా మన ప్రభుత్వం లక్ష్యం రుచికరమైన, ఆరోగ్యకరమైన, పోషక విలువలతో కూడిన ఆహారం అందించడమే కూటమి ప్రభుత్వ బాధ్యత అన్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాల్సిందిగా స్వయంగా ఆమె చేతులతో ఆ రకంగా ఆకలి తీసినటువంటి మహానుభావులు ఆమెను వెలుగులోకి జనసేన పార్టీకి భవన నిర్మాణ కార్మికులు మరి ఈ క్రూషల్ స్టేజ్ లో, ఈ క్రూషల్ పాయింట్ లో మరి మీరు యాజ్ యంగ్ స్టూడెంట్స్ +2 చదువుతున్న వాళ్ళు మీకు అన్ని రకాలుగా ఎడ్యుకేషన్తో పాటు మంచి ఫుడ్, ఫిజికల్ యాక్టివిటీస్ అన్నీ ఉండాలని చెప్పి మరి నారా లోకేష్ గారు మంచి ఇనిషియేటివ్ తీసుకొచ్చి ఈ డొక్కా సీతమ్మ దాని కింద +2 ఇంటర్మీడియట్ స్టూడెంట్స్కి మిడ్ డే మీల్స్ని ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. సో గవర్నమెంట్ మరి ఎంత ఖర్చు పెడుతుందో మీరు తెలుసుకోవాలి. ఈ రోజున చూస్తే స్టేట్ మొత్తంలో ఒక 447 అయితే కాలేజెస్